పిఎల్ ప్రసాద్ గారు. అందరికీ మరొకసారి నమస్కారం. నేను పాడుతున్న పాట అమ్మ దొంగ నిన్ను చూడకుండా, వేదవతి ప్రభాకర్ గారు పాడారు, పాలగుమ్మి విశ్వనాథం గారు రచించిన పాట. గీతం. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ, నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ, గలగలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. కథ చెప్పేదాకా కంటిని దురరాక, కథ చెప్పేదాకా నీవు నిదురబోక, కథ చెప్పేదాకా నన్ను కదలనీక, మాట తోచనీక మూతి ముడిచి చూసేవు అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే, నిలువలేక నా మనసు నీ వైపే లాగితే, ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే, నిలువలేక నా మనసు నీ వైపే లాగితే, గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురబోవునా, గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురబోవునా. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు, ఆ నవ్వే నిన్ను వీడక ఉంటే అది చాలు. నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు, ఆ నవ్వే నిన్ను వీడక ఉంటే 10,000. కలతలు కష్టాలు నీ దరికి రాక, కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. నా పేరు డాక్టర్ కేఎస్విఎల్ ప్రసాద్. నేను రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ. 2020లో రిటైర్ అయ్యాను. ఇక్కడ కొత్తపేటలో ఉంటాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి పాట. ఆ రోజుల్లో ప్రతి తల్లి పాడుకున్నది. ఎంతో ఆర్ద్రమైనటువంటి పాట. బిడ్డను అత్తగారింటికి పంపించేటప్పుడు తల్లి ఏ విధంగా బాధపడుతుంది అనేటువంటిది చక్కగా వ్యక్తపరిచేది. వేదవతి ప్రభాకర్ పాడినటువంటి ఆ రోజుల్లో పాట చాలా ప్రఖ్యాతమైనటువంటిది. పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతం. అద్భుతమైనటువంటి పాటను వినిపించారు ప్రసాద్ గారు. ధన్యవాదాలండి. ఒక్కసారి చప్పట్లు కొట్టండి సార్కి. నెక్స్ట్